నమస్తే, నేను మీ జాహ్నవి. ఒకప్పుడు మనిషి ఆయుష్ ఎంత అంటే 100 ఏళ్ళు అనేవారు. ఇప్పుడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు అది కూడా బ్రతకడం కష్టమే అన్నట్టుగా అయిపోయింది. కానీ 60-70 ఏళ్ళు కాదు, మనిషి వయసు 120 ఏళ్ళు. ఇది 120 ఏళ్ళు ఆరోగ్యంగా బ్రతకొచ్చు అని ఎక్కడో లండన్లో వేరే ఇతర కంట్రీల్లో మనం చూసి వాళ్ళు అన్ని ఇయర్స్ బ్రతికారు, ఇన్ని ఇయర్స్ బ్రతికారు అని చెప్పుకుంటున్నాం కదా. కాదు, మన ఇండియాలో, మన భారతదేశంలో ప్రస్తుతం మన దగ్గర ఉన్న వ్యక్తి వయస్సు 110 సంవత్సరాలు. మనందరికీ సుపరిచితులు సదానంద గిరి స్వామీజీ ప్రస్తుతం మనతో ఉన్నారు. మరి ఖచ్చితంగా ఆయన ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తున్నటువంటి ఆ ఆరోగ్య రహస్యాలు మనకు అందించడం కోసం ఈరోజు మన ముందు ఉన్నారు. సో మనం గురూజీ దగ్గరికి వచ్చేసాము. ఖచ్చితంగా మనందరి కోసం 100 ఏళ్ళ రహస్యాల్ని గురుగారు మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. గురూజీ, ఆరోగ్య రహస్యాలు ఎంతో చక్కగా వివరిస్తున్నారు. అయితే అందులో భాగంగా ఇవాళ రేపు కామన్గా జనాల్లో నరాల వీక్నెస్, అసలు ఏ చిన్న పిల్లల దగ్గర నుంచి దాదాపుగా నరాల వీక్నెస్తో చాలామంది బాధపడుతున్నారు. ఒకప్పుడు ఇలా ఉండేదా? అసలు నరాల వీక్నెస్కి కారణాలు ఏంటి? ఆహార నియమాలు ఎలా తీసుకోవాలంటారు? ప్రధాన కారణము ఈ ఎరువులు వాడటం. పాతకాలంలో సహజమైన ఆవు పేడ లాంటి ఎరువులను మాత్రమే వాడేవాళ్ళు. పిచ్చుకల పెంట కోసము కొండల్లోకంతా తిరిగి ప్రాణాలకు తెగించి ఆ ఎలుగుబంట్లను పులులను తప్పించుకొని ఆ పిచ్చుకల పెంట అనేది తెచ్చేవాడు. కొండల్లో పిచ్చుకలు గూళ్ళు కట్టుకొని ఉంటాయి. 1 ఎకరానికి 2 గంపలు వేసేస్తా చాలు, అద్భుతమైన శక్తివంతమైన పంట పండేది. అప్పుడంతా 1 ఎకరానికి 10 పుట్లు ఏదో అది లెక్కలు ఉన్నాయి, నాకు ఆ లెక్కలు అయితే తెలీదు. సపోజ్ 10 మూటలు అనుకోండి, ఆ కాలంలో 10 మూటలు పండేది. ఇప్పుడు 100 మూటలు పండిస్తున్నారు, కానీ అవంతా కూడా బోగస్. దాంట్లో ఏమాత్రము విటమిన్లు, శక్తులు, కార్బోహైడ్రేట్స్ ఏమీ బలానికి సంబంధించి అప్పట్లంతా పంట 6 నెలలు 8 నెలల పంట కోతకు వచ్చేది. ఇప్పుడు 3 నెలలకు 100 రోజులకు వచ్చేటట్లు, 50 రోజులకు 70 రోజులకు పంట వచ్చేటట్లు చేసేస్తున్నారు. వంగడాలు కనిపెట్టామంటున్నారు. ఏం చేస్తున్నారు వీళ్ళు? అది సహజ సిద్ధంగా ఆ పొలంలో 80 రోజులు 90 రోజులు 120 రోజులు 6 నెలలు అప్పుడు అది పక్వమై వచ్చిన పంట అత్యద్భుతమైన పంటగా ఉండేది. ఇప్పుడు పండ్లు ఫలాలు కూడా ప్రతి ఒక్కటి కూడా సల్ఫేట్ యూరియాలు వేసే, అసలు మామిడి పండ్లను ఏదో కెమికల్ వేసేసి మగ్గింపచేసి వాళ్ళకు సేల్స్ జరగాలని రంగు బాగా వచ్చేటట్లు కెమికల్ ఇడిచిపెడతాడు. తినేవాడు ఏమైపోతాడు? తీయగా స్వీట్గా ఉండడానికి కూడా కొన్ని కెమికల్స్ యాడ్ చేసి ఇంజెక్షన్ చేస్తున్నారు. పిందెల్లో ఇంజెక్షన్ చేసి ఆ సీట్ సాకరీని ఇంజెక్ట్ చేస్తూ ఉన్నారు. ఏమైపోతా ఉంది? సాకరీని ఎంత చండాలమైంది. సహజ సిద్ధంగా చెరుకు నుంచి వచ్చేటువంటి రసము, బెల్లం పానకం అని చెప్పేవాళ్ళు. తేనెతో ఈక్వల్ శక్తిగా ఉండేది. ఆ తర్వాత దాని నుంచి వచ్చే ప్రోడక్ట్ బెల్లం. ఎప్పుడైతే పంచదార చేస్తారో, పంచదారలో దగ్గర 18 రకాల కెమికల్స్ కలిపితే తప్ప మీకు చెరుకు రసం పంచదారగా మారదు. సో పంచదార ఈజ్ వెరీ డేంజరస్ ఫర్ హెల్త్. బెల్లం వాడండి, బెల్లం చాలా మంచిది. బెల్లంలో కూడా తాటి బెల్లము, ఈత చెట్టు బెల్లము అనేసి తీసేవాళ్ళు పాతకాలంలో. ఇప్పటికీ తీస్తున్నారు, దొరుకుతున్నాయి. వాటిని వాడడం లేదు ఎవరు. చేసేవాళ్ళు పాపం, తీసేవాళ్ళు కూడా ఆ వ్యాపారాలు మానుకొని వేరే వ్యాపారాల్లోకి దిగిపోతూ ఉంటారు. వాళ్ళని ఎంకరేజ్ చేసి అవి కనుక తీసుకుంటే మీకు ఎంత హెల్త్గా ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఏ సీజన్లో వచ్చే పండ్లు. ఆహారం ఇంత తింటే పండ్లు ఇంత తినండి. ఆహారం అన్నం ఇంత తింటే కూరలు ఇంత తినండి. మనమంతా కూరలు ఇంత తింటున్నాం స్పూన్లతో, అన్నం మట్టుకు ప్లేట్ నిండా పెట్టుకొని తింటున్నాం. అన్నంలో కార్బోహైడ్రేట్స్ తప్ప మీకు ఇంకేం దొరకదు. కనీసం 2 రకాల తాలింపులు, ఒక దాల్, ఇది మనిషికి మినిమంగా ఉంటే వానికి ఆ రోజుకు అవసరమైనటువన్నీ దొరుకుతాయి, పోషకాలన్నీ దొరుకుతాయి. ఆ తర్వాత అన్నిటికీ మించి భోజనం తర్వాత తాంబూల సేవనం ఖచ్చితంగా వేసుకోవాలంటారు. ఆ తాంబూల సేవనం చేస్తే డైజెస్టివ్ సిస్టమ్ బ్రహ్మాండంగా పెరుగుతుంది. తమలపాకును కేవలం ఉడకపెట్టి ఆ నీళ్లు తాగితే దగ్గర 70 రకాల రోగాలు తగ్గుతాయి. తమలపాకు అనేసి మనం ఇది అంటున్నాం. ఇప్పుడు పాన్, కిళ్ళి, జర్దాలంటే మట్టుకు మింగేస్తూ ఉండరు, తుప్పేస్తూ ఉండరు. కానీ పాతకాలంలో యాలకపుడ్డలు, చెక్క, లవంగాలు, జాజికాయ, జాపత్రి, జవ్వాదు ఇవన్నీ వేసి మహారాజు
తాంబూలం అని చెప్పేసి ఉండేది. అది పెద్ద పెద్ద ఇళ్లలో అదొక పెద్ద సాంప్రదాయం. భోజనం అయినాక అదొక పెద్ద పళ్ళెం తెచ్చి పెట్టుకొని ఆ ఈనెలు తీసి ఆ తొడిమెకు సున్నం రాసి బాగా ఆకుకు ఎంత రాయాలనో అంతే సున్నం రాసి దాని మీద మంచి నెయ్యిలో వేయించిన ఒక్క పలుకులను పెట్టి ఆ ఒక్క పలుకుల్లో కూడా మళ్ళీ కొన్ని రకాల గింజలు, దోస గింజలు, కర్బూజ గింజలు, సబ్జా గింజలు ఇవన్నీ దాంట్లో కలిపేవాళ్ళు. అవునా? అవన్నిటిని కలిపిన ఆ ఒక్క పొడి, దానికి తోడు మళ్ళీ యాలకులు, జాపత్రి, జాజికాయ ఇవన్నీ కలిపి అది తాంబూలము నమిలి మొదటిసారిది ఉమ్మేసి ఆ తర్వాతది మింగుతూ చిట్ట చివరిది మళ్ళీ ఉమ్మేసేయాలి. ఒక్క తాంబూలంలో ప్రతి దాంట్లో ఒక సిస్టమ్ మన వాళ్ళు అంటే పెట్టారు. తినే విధానం కూడా ఒకటి ఉంటుంది. ప్రతి దాంట్లో ఏదో తీసుకున్న మేక నమిలినట్లు మనము నమిలేస్తే అది కాదు. ఆ మొదటిసారి వచ్చింది వదిలేయాలి. ఎందుకంటే కనుక దాంట్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ కాల్షియం బయటికి వెళ్ళిపోవాలి. ఆ మిగతా కొద్దిపాటి కాల్షియము, సున్నము, ఆకు, రసము మూడు కలిసి అప్పుడు ఆ ఎర్రదనంలోకి అది మారుతుంది నమలంగా. అప్పుడు దాన్ని బాగా ఆస్వాదిస్తూ మింగుతూ ఆ వచ్చిన ప్రతి రసము లాలాజలంతో కలిసిన ఈ కెమికల్స్ కలిసిన జలం మన లోపలికి పోతుంది. పరమాత్ముడే ఈ లాలాజలం అనేది మనకి ఇచ్చాడు. ఫస్ట్ డైజెస్టివ్ సిస్టమ్. ఒక ఆహారం నములుతున్నాము అంటే లాలాజలం దాంతో కలుస్తుంది. మళ్ళా జఠర రసం కలుస్తుంది. ఆ తర్వాత పిత్తరసము, క్లోమరసము, పైత్యరసము అనే మూడు ప్రధానమైన వాత, పిత్త, కపాలు అంటారు. మానవుడికి ఈ మూడు ముఖ్యమైనటువంటివి. వీటిలో ఏమాత్రం ఏది కొంచెం డైవర్షన్ తగ్గిపోయినా మిగతా వాటికి ఎఫెక్ట్ వచ్చి జబ్బులు వస్తాయి. వాత రోగాలు, పిత్త రోగాలు, కఫ రోగాలు అనేసి మూడు ఉంటాయి. కఫం అంటే దగ్గు, గళ్ళ అంటారు. వాతము అంటే కనుక కీళ్ళ వాపులు రావటాలు మొదలైనవి జరుగుతుంటాయి. పిత్తం అంటే కనుక వాంతులు వచ్చినప్పుడు విపరీతమైనటువంటి పుల్లటి స్మెల్లు, బ్యాడ్ స్మెల్ రావటము, మోషన్స్ సరిగ్గా రాకపోవటము లాంటి క్రియలు జరుగుతాయి. సో వీడు తినేది ఒక సిస్టమ్ ప్రకారం తిన్న తర్వాత 6 గంటల వరకు మరీ మధ్యలో ఏమీ వేయకుండా ఆ మిషన్కు రెస్ట్ ఇస్తూ దాన్ని పనిచేపిస్తూ ఉంటే వాటర్ మాత్రం తీసుకోవచ్చు కదా. వాటరు 5 లీటర్లు ఎటువంటి పరిస్థితుల్లోనూ తాగాల. వేసవి కాలంలో ఇంకో లీటర్ ఎక్కువ తాగినా తప్పు లేదు. చాలామంది మాతలకు మోకాళ్ళు నొప్పులు వచ్చేదానికి ప్రధాన కారణము నీళ్లు తాగితే మూత్రానికి వెళ్ళవలసి వస్తుంది అని వాళ్ళు కొంచెం శంకించి, ఈ మగాళ్ళలాగా వాళ్ళు ఎక్కడ బయటికి పోలేరు. వాళ్ళకు ప్రైవసీ కావాలి. ప్రైవసీ ఉండదు. బలవంతంగా ఆపుకుంటారు. ఆ యూరినరీ బ్లాడర్ నిండిన తర్వాత అది పక్కన ఉన్నటువంటి అవయవాలను ప్రెష్ చేస్తుంది, ప్రెషర్ ఇస్తుంది. అవి పై ప్రెషర్కు సో దేర్ స్టార్ట్స్ ది డిసీజ్. సో వచ్చినాయి, సహజంగా వచ్చేటివి. వాటిని విసర్జించాల్సిందే ఎక్కడో ఒక చోట. ఓ 10 మినిట్స్ నిలబెట్టుకున్నాం ఓకే. గంటల తడబడి ఆపుకుంటే ఫస్ట్ వచ్చేది మోకాళ్ళ దగ్గర లోపల ఉన్న ఆ కార్టిజ్ను అది కొరికేస్తుంది. బ్లడ్లో కలుస్తుంది. ఆ బ్లడ్లో కలిసినప్పుడు అది అక్కడ పోయి ముందు తినేది కార్టిజ్ను దెబ్బతీస్తుంది. అందుకే చాలామందికి ఈ కాలంలో చిన్న వాళ్ళకు కూడా మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు. అవును, టీనేజర్స్కి కూడా 16-17 సంవత్సరాల పిల్లలకు కూడా మోకాళ్ళ నొప్పులు. 6-7 ఏళ్ల పిల్లలకు ఇంతింతలా కంటద్దాలు. అసలు అయితే అది ఇంకొక టాపిక్ మాట్లాడుకోవాలి గురించి, దాని గురించి కూడా. అండ్ అంటే మోకాళ్ళ నొప్పులకి, నరాల వీక్నెస్కి, వీటన్నిటికీ రీజన్స్ కూడా ఇవే ఉంటాయంటారా? రెమెడీస్ ఉన్నాయి. ఇప్పుడు మీకు మోకాళ్ళ నొప్పులు ఎక్కువ ఉన్నాయి. నూనె పదార్థాలు బాగున్నటువంటి వస్తువులు, నువ్వులు, కొబ్బరి, వీటిని ఎక్కువ వాడుతూ ఉంటే, డైరెక్ట్గా తింటూ ఉంటే కూడా అది సహజ సిద్ధమైన ఆయిల్ లోపలికి చేరుతుంది. బయట మిషన్లలో తీసి తయారు చేసిన ఆయిల్ వాడటం వేరే, అదంతకది దాంట్లో ఉన్నటువంటి సహజ సిద్ధమైన స్థితిలో వాటిని తీసుకోవడం. నువ్వులను ఆడిచ్చి నూనె తీసుకొని నువ్వుల నూనె మేము ఇంత వేసి వాడుతున్నాము అంటే ప్రయోజనం లేదు. నువ్వులను తినండి. అట్లాగనే కొబ్బరి నూనె, వేరుశనగ పల్లీలు, వాటి నుంచి నూనెలు తీస్తున్నారు. ఇంతకుముందు కుసుమ నూనె అనేది ఒకటి ఉండేది, నెయ్యితో ఈక్వల్గా ఉండేది. ఇప్పుడు అసలు కుసుమల పంటే లేదు. కుసుమలు అసలు వినను కూడా వినలేదు. ఆ పేరు కూడా మీరు విని ఉండదు. తెల్లగా సబ్జా గింజల్లా, అది సబ్బు బియ్యము గింజల్లాగా ఉంటాయి అవి. వాటి నుంచి వచ్చే నూనె నెయ్యితో ఈక్వల్. అది ఆవు నెయ్యితో ఈక్వల్. మామూలు నెయ్యి కాదు. మామూలు నెయ్యిలో మీకు కొవ్వులు ఎక్కువ. ఆవు నెయ్యిలో కొవ్వులను కరిగించే కొవ్వులు ఉంటాయి. అందుకే ఆవును అంత ప్రశస్తంగా మనం చూస్తాం.
సో అలానే చాలా మందిలో షివరింగ్, చేతులు ఎక్కువగా వణుకుతూ అంటే చిన్న ఏజ్ నుంచి కూడా ఎక్కువ మందిలో ఇది ఈ రోజుల్లో ఎక్కువ గమనిస్తుంది. అది ఏమన్నా రోగం అంటారా? టెన్షన్ ఇంటర్నల్ టెన్షన్ ఎక్కువైనప్పుడు అది ముందు పనిచేసేది నర్వస్ సిస్టమ్ మీద. సో ఆ నరాల షేకింగ్ అనేది వస్తుంది. 70-80 ఏళ్లకు వచ్చే నరాల షేకింగ్ సహజంగా అది మిషన్ పనిచేసి ఇంకా స్లో డౌన్ అయిపోతే షట్ డౌన్ స్థితికి వస్తూ ఉంది అనే సూచనకు చేతులు వణుకుతాయి పెద్ద ముసలి వాళ్ళకు. మరి పిల్లలకు వణుకుతున్నాయంటే వాళ్ళు తింటున్న ఆహార పదార్థాల్లో ఏం లేదు, బగ్గర్లు, కుక్కర్లు, చెత్తలు, చెదారాలు తింటున్నారు. అవి తింటే ఏమొస్తాయి? దాంట్లో ఏముంది? తినాల్సిన ఫుడ్ పాతకాలంలో రాగి సంగటి అని చేసేవాడు, రాగి జావా అని చేసేవాడు. అది ఎంత కష్టపడి ముందు రాగులను ఒక దినమంతా నీళ్ళలో నానబెట్టి మూట కట్టి పెట్టి వాటికి మొలకలు వచ్చినాక వాటిని ఆరేసి ఆరిన తర్వాత వాటిని వేయించి అప్పుడు ఇసురాయిలో పెట్టి పిండి చేసి ఆ పిండితో చేసే జావా అంత శక్తివంతంగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? డైరెక్ట్గా రాగులను మిషన్లో ఆడిచ్చేస్తున్నారు, మిషన్లో ఆడిస్తున్నారు. సగం పవర్ అక్కడే ఆ హీట్ కొట్టేస్తుంది, క్రషర్ హీట్. ఇక్కడ రాయి పవర్ కూడా కలుస్తుంది. రాయి రాపిడితో ఆ రాళ్ల పౌడర్ కూడా శక్తి కూడా వస్తుంది, ఆ రాతి బలం చేరుతుంది. ఆ మిషన్లు ఇనుప చక్రాల మధ్య నలిగి బయటకు వస్తుంది పొడి వేడిగా. ఇక్కడ వేడి ఎక్కడ ఉంటుంది? చల్లగా ఉంటుంది. పట్టుకొని చూడండి, అప్పుడే ఇసురాయిలో పిండిని పట్టుకొని చూడండి, చల్లగా ఉంటుంది. ఆ మిషన్లో వచ్చే పిండి చండాలమైన వేడిగా ఉంటుంది. సో సగం విటమిన్స్ అక్కడ చచ్చిపోయాయి ఆ వేడిలో. అవి తీసుకొని వచ్చి నీళ్లుగా ఇంత జావ కలిపి తాగేస్తుంది. మొలకలెత్తిన గింజలతో చేయడంలే, డైరెక్ట్ రాగులే చేసేస్తాడు. పాతకాలంలో కష్టపడేవాళ్ళు, కష్టానికి ఫలితం ఉండేది. ఒక దినమంతా నీళ్ళలో నానబెట్టాలి, బాగా రాళ్ళు పెడ్డలు తీసేసి మూట కట్టి పెట్టేయాలి. ఒక దినమంతా వెయిట్ చేయాలి, మరుసటి దినం నీడలో ఆరబెట్టాలి. ఓపిక ఉండేది చక్కగా. 3 days శుభ్రంగా ఇంత చుమ్మగా మొలకలు వచ్చి ఉంటాయి. అసలు ఆ పచ్చివి అవి తింటూ ఉంటేనే నోటికి ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుంది. మనం ఆ రుచులు పోగొట్టుకుంటున్నాం, సహజమైన రుచులు పోగొట్టుకుంటున్నాం. ఆర్టిఫిషియల్ చాక్లెట్లు, బ్లాక్ చాక్లెట్ తింటే బలం అంట. అది 70 రూపాయలు 80 రూపాయలు పెట్టి బ్లాక్ చాక్లెట్ తింటాం. ఇది కేజీ నీకు ఎంతకు వస్తుంది? రాగులు మొలకెత్తిన రాగులను, మొలకెత్తిన పచ్చి రాగులను నమిలి తినండి, లేదా ఆ మొలకెత్తిన రాగులు ఆరిన తర్వాత ఫ్రై చేయండి. కోకో మాల్ట్ స్మెల్ మీకు వస్తుంది, కోకో మాల్ట్ స్మెల్ మీకు వచ్చి తీరుతుంది. చూడటానికి కూడా చక్కగా, అదే మీరు అన్నట్టు ఎంతో అందంగా కూడా ఉంటాయి, బాగుంటుంది. రాగి సంగటి టేస్ట్ ఎంత అద్భుతంగా ఉంటుంది. ఇంత రాతి ఉప్పు, కళ్ళు ఉప్పు వేసుకొని పంచదార, మళ్ళా బెల్లము ఇవన్నీ వాడకూడదు. అవును, ఇవన్నీ ఇప్పుడు ఈ సాల్ట్ కూడా మీరు అయోడైజ్ సాల్ట్ వాళ్ళ కంపెనీ ప్రచారాల కోసం చేసుకున్నారు. వీఆర్ నాట్ నీడెడ్ అయోడైజ్. మనకు అయోడైజ్ అవసరమే లేదు, కానీ బలవంతంగా అయోడైజ్ను లోపలికి ఎక్కించుకుంటున్నాం, అయోడిన్. సో బేసిక్గా మన ఉప్పులోనే అది ఉంటుంది. మీరు ఇప్పుడు చెప్తుంటే నిజంగా అనిపిస్తుంది మళ్ళీ అలా ఆ రుచులు. మేము చిన్నప్పుడే రుచులు చాలా బాగుండేవి, అప్పటికిప్పటికే చాలా కల్తీ అయింది. అసలు మీ జనరేషన్లో ఇంకెంత కమ్మగా, ఇంకెంత బాగుండేవి. మహా అంటే 20-25 years కింద, మాది 70-80 ఏళ్ల కింద మాట. ఇంకెంత బాగుండే, ఎంత అందమైన రుచులు ఉండేవి. 6 నెలల పంట, ఏది కూడా స్వచ్ఛమైన ఆహారం కదా గురుజీ. మరి కందులు మొదలైనటివి అయితే కనుక, దాల్ సంబంధమైనవి అంటే కనుక 10 నెలలు. అవి ఎంత శక్తివంతంగా ఉండేటివి అంటే ఇంత తిన్నా కానీ శక్తిగా ఉండేటివి. ఇప్పుడు తినడం ఇంత తింటున్నామే కానీ వీఆర్ ఈటింగ్ నథింగ్, లోపల ఏమీ లేదు. ఇంకా చాలా ఉన్నాయి గురుగారు, మిమ్మల్ని అడగాల్సింది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. మంగళమార్తి బాబు. ఎస్, చూసారు కదండి, అంటే మన ఆరోగ్యాన్ని మనమే చెడగొట్టుకుంటున్నాం. ఎందుకు ఇలా అయిపోతుందా మనం ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నాం, కానీ ఒకప్పుడు ఉన్నటువంటి ఆహార నియమాలు, ఆ పద్ధతులు ఇప్పుడు ఇన్ని పదార్థాలు వచ్చేసాయి కానీ ఏవి తినడానికి ఉపయోగం లేకుండా అయిపోతున్నాయని నిక్కచ్చిగా చెప్తున్నారు. నిజంగా అలాంటి ఆహార పద్ధతులు, అలాంటి అలవాట్లు, అలాంటి పాడి పంటలు ఇప్పుడు కనుకుంటే మళ్ళీ మనం హ్యాపీగా 120 ఏళ్ళు ఏంటి 150 ఏళ్ళు కూడా బ్రతకొచ్చు. మనకి నరాల వీక్నెస్లు ఉండవు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, అసలు ఎలాంటి సమస్యలు ఉండవని చెప్పి డీటెయిల్గా చెప్తున్నారు కదా. సో గట్టిగా చెప్తున్నారు. డెఫినెట్గా మరి మనస్ఫూర్తిగా కోరుకుందాం అలాంటి రోజులు మళ్ళీ రావాలి. ఇప్పుడున్న లగ్జరీస్ ఉండనిద్దాం,
చక్కగా కాకపోతే అప్పుడున్నటువంటి ఆహారపు పదార్థాలు, పాడి పంట ఇవన్నీ కూడా అప్పట్లాగా వచ్చేలాగా నెమ్మదిగా ఆర్గానిక్ సిస్టమ్కి వెళ్తున్నాం కదా, ప్రయత్నిద్దాం. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాం. మరి గురూజీ ఎంతో చక్కటి టిప్స్ కూడా మనందరికీ అందించేస్తారుగా. డెఫినెట్గా మరి నరాల వీక్నెస్కి, కీళ్ళ నొప్పులకి, కాళ్ళ నొప్పులకి ఫాలో అయిపోదాం. మరి బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. నమస్తే.